బిజినెస్ రిక్వైర్మెంట్స్ తెలియకుండా మీరు కోడింగ్ చేస్తున్నారా? మీకోసం మార్కెట్‌లో ఒక కొత్త రోల్ బజ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్. అసలు ఎఫ్‌డీఏ అంటే ఏంటి? ట్రెడిషనల్ ఇంజినీర్స్ లాగా ఒకరు కోడింగ్, ఒకరు టెస్టింగ్ ఇలా చేయడం ఉండదు. సో డైరెక్ట్‌గా క్లయింట్‌తో ఇంటరాక్ట్ అయ్యి మెస్సీ డేటాని ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసేసి ఇన్‌స్టంట్ ప్రోటోటైప్స్ బిల్డ్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలంటే స్టాండర్డ్ కోడింగ్ ప్లస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్చర్ ప్లస్ డేటా సైన్స్ అన్నీ మిక్స్ చేసి వచ్చే హైబ్రిడ్ వెర్షనే ఈ ఎఫ్‌డీఏ. But why is it trending sudden గా అంటే డైనమిక్ సిస్టమ్స్ ఆర్ ఎవ్రీవేర్. జనరల్ సాస్ ప్లాట్ఫామ్స్ స్టాండర్డ్ గా పని చేయట్లేదు మాసివ్ ఎంటర్ప్రైజెస్ లో. కంటిన్యూస్ ఏఐ రెవల్యూషన్ వల్ల జనరల్ ప్లగ్ అండ్ ప్లేస్ అక్యురేట్ గా మ్యాచ్ అవ్వదు. క్లయింట్స్ కి ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ట్యూస్డే రోజు స్కోప్ ఇచ్చేసి ఫ్రైడే రోజు ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేయమంటారు. ఇంతకు ముందులా అజైల్ మెథడ్ ఫాలో అవ్వకుంటూ వీక్స్ ఒకే ప్రాజెక్ట్ ని డ్రాక్ చేసే ఓపిక ఎవరికి లేదు. ఆ రోల్‌కి ఏం స్కిల్స్ కావాలో నేను చెప్తాను. పైథాన్ ఆర్ జావా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఈటీఎల్ పైప్లైన్స్ డీప్ నాలెడ్జ్ ఉండాలి. టెక్ లాజిక్‌ని బిజినెస్ టీమ్‌కి ప్లెయిన్ ఇంగ్లీష్‌లో కన్వే చేయడం నేర్చుకోవాలి. బిజినెస్ టీమ్ సింగిల్ లైనర్ ప్రాబ్లమ్ ఇస్తే కంప్లీట్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేసే లెవెల్‌లో నాలెడ్జ్ ఉండాలి. కోడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవ్వడం చూడాలంటే హై పే స్ట్రక్చర్ కోసం ఈ రోల్ ని టార్గెట్ చేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ రోల్? కమెంట్ బిలో అండ్ షేర్ ఇట్ టు యువర్ టెక్ ఫ్రెండ్స్.